ఎంతో టేస్టీగా ఉన్న రొయ్యలు కూరండి. ఇగురు ఎంతో బాగుంటుంది. ఈ టైప్లో చేసుకుంటే మాకు ఇలా చేస్తే మా పిల్లలు ఎంతో మంచిగా తింటారో, బాగున్నది అంటారో, అందరికీ కూడా మాకు నప్పుతుంది అన్నమాట. ఇలాగైతే చాలా రుచిగా ఉంటుంది. ఇంకోండి కిలోన్నర రొయ్యలు తీసుకున్నాను నేను. శుభ్రం చేసి పసుపు, నిమ్మకాయ, ఉప్పు వేసి శుభ్రం చేసి పెట్టుకున్నాను, వాసన రాకుండా, నీసు వాసన లేకుండా. అల్లం వెల్లుల్లిపాయ వేసి ఉల్లిపాయ పేస్ట్ చేసుకున్నాను. ఇలా చేసుకోవాలి పేస్టు. అంటే బాగా ప్లెయిన్గా కాకుండా కొంచెం కచ్చాపిచ్చాగా ఉంటే బాగుంటుంది. అలాగా ఇది తయారీ విధానం చూడండి. నీసు కూరలకు ఎలాగైనా నూనె ఎక్కువే పడుతుంది, మనం వద్దనుకున్నా ఎక్కువే పడుతుంది. బిర్యానీ ఆకు, చెక్క, 2 లవంగాలు, 4 లవంగాలు, కొంచెం కరివేపాకు, పేస్ట్, ఈ బాగా ఎర్రగా యాగాలండి ఉల్లిపాయ ముద్ద. ఇలాగే ఆగాలండి. ఈ రంగు రావాలా, బాగుంది రంగు. పసుపు, రుచికి సరిపడగా ఉప్పు, తగినంత కారం, ఈ బిర్యానీ ఆకు వేసుకుంటాం కదండి. ఈ ఆకు రొయ్యల కూరగా చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. ఇదంతా కూడా బాగా యాగాలండి. ఇవన్నీ
మూత పెడతాను. ధనియాలు, జీలకర్ర, గరం మసాలా చేసిన పొడి. కొంచెం చింతపండు గుజ్జు, దీన్ని ఇలాగ సిమ్లో ఎత్తి ఉడికించాలా. రొయ్యల కూర అయిపోయిందండి. లాస్ట్ కొత్తిమీర వేస్తున్నాను. దీన్నే కొచ్చోరి నేతి అంటారో, మెంతి తోక అంటారో. ఇది లేని వాళ్ళు మెంతి పిండి చేసుకుని చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది దీంట్లోకి. ఇప్పుడు మెలిపేస్తున్నాను నేను కొచ్చోరి నేతి. చాలా బాగుంటుంది ఇది వేసుకుంటే. ఎంతో చక్కగా రొయ్యల కూర రెడీ అయిపోయింది. ఇది చూసాను, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అన్నంలో తినొచ్చు, చపాతీలో ముంచుకోవచ్చు, పులకాలో తినొచ్చు, ఎందులో కన్నా సరే బాగుంటుంది.